నమస్తే. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముంచేటి. నేటి పిల్లలే రేపటి పౌరులు అంటారు. దేశానికి భవిష్యత్తు అని అంటారు. కానీ ఇప్పటి పిల్లలు నేరస్తులు అవుతున్నారు. అసలు దీనికి కారణం ఏంటి? ఎందుకు ఇలా పిల్లలు తయారవుతున్నారు అనే విషయం పైన మనతో పాటు మాట్లాడేందుకు కమాండో చీఫ్ ఎడిటర్ రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, మామూలుగా నేటి పిల్లలే రేపటి పౌరులు అంటారు. వాళ్ళే దేశానికి భవిష్యత్తు అని కూడా అంటారు. కానీ ఇప్పటి పిల్లలు చూస్తే వాళ్ళు నేరస్తులుగా మారుతున్నారు. ఎందుకంటే రూపారెడ్డి నాగార్జున గ్రామర్ స్కూల్లో దాంట్లో ప్రిన్సిపల్, తన స్కూల్లో చదివే పిల్లలు 10th పిల్లలు వాళ్ళని ఏదో మందలిచ్చారనేసి కత్తితో 27 సార్లు పొడిచారు. అదొక్కటి అయితే సొంత మనవరాలు కేరళలో ఒక ఇన్సిడెంట్. సొంత తాతని ఫోన్ ఇప్పియలేదని చెప్పేసి, తన స్నేహితుడికి బైక్ ఇప్పియలేదని చెప్పేసి తనే మర్డర్ ప్లాన్ చేసి తన ఫ్రెండ్స్తో చంపించేసి ఇంకా దారుణాన్ని వీడియో కాల్లో చూసింది. అంటే ఇప్పుడు పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? మనం ఎలా జస్టిఫై చేయాలంటారు వీళ్ళని? వాళ్ళ ఏజ్లో మన బంధువులు ఎవరైనా చనిపోతే శవం దగ్గరికి కూడా వెళ్ళాలని భయపడేవాళ్ళు. అవును, ఇప్పుడు వాళ్ళు శవాలు చేస్తున్నారు అది కూడా క్రూరంగా సంబంధాలు క్రూరంగా. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు తమ ప్రిన్సిపాల్ని, నిజంగా మన వయసులో మేము 10th క్లాస్లో మనం ప్రిన్సిపాల్ దగ్గర మనకి భయం వేసేది, వెళ్ళడానికి కూడా ఎదురుపడే వాళ్ళం కాము. అంత రెస్పెక్ట్ ఉండేది, భయము భక్తి రెండు కలగలిపి ఉండేది. అలాంటిది ఇప్పుడు ప్రిన్సిపాల్ని భయపెట్టే పరిస్థితి వచ్చింది. అలాగే మీరు ఇందాక 13 సంవత్సరాల అమ్మాయి గురించి మాట్లాడారు. 13 సంవత్సరాల అమ్మాయి తాతని చంపేయడం ఏంటి, ఫ్రెండ్స్ని తీసుకొచ్చేసి కాలు చేతులు కట్టి చంపేసి మళ్ళీ నిశ్చలంగా ఏమీ జరగనట్టుగా హ్యాపీగా వచ్చేసింది. అసలు ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు. ఈ లోకంలో ఏమనాలో అర్థం కావట్లా. ఈ మైండ్ సెట్ ఎందుకు ఇలా తయారవుతుందో అర్థం కావట్లేదు. ఎవరు వీళ్ళు తయారు చేస్తున్నారో అర్థం కావట్లా. ఈ వీళ్ళ వెనక ఈ మొబైల్ ఉందా, ఇంటర్నెట్ ఉందా, లేదు ఇంకోటి ఉందా, ఎవరి సలహాలు ఉన్నాయా, లేదంటే స్నేహాలు ఉన్నాయా, ఏమీ అర్థం కావట్లా. వీటిలో ఆపడం వల్ల మరి పెద్ద ఛాలెంజ్ అయిపోయింది సొసైటీకి, చాలా పెద్ద ఛాలెంజ్ అయిపోయింది సొసైటీకి. ఎందుకంటే మీరు ఆపాలి, ఆపకపోతే ఎంతమంది అండి ఈ రోజుల్లో. ఈరోజు ఒక స్నేహితుడు మాట్లాడుతూ తన పిల్లడు అడిగాడట, కేఎఫ్సి నుంచి తెప్పించిన అన్న ఒకటి అని. కుదరదు నాన్న అంటే, కుదరదాన్ని అంటూ నేను ఇంకో 2 మాటలు మాట్లాడితే అవన్నీ అనవసరం, తెప్పించు అది నీకు చెప్పు అంతే, అంతకుమించి ఇంకేం మాట్లాడదు. ఓకే, కట్ త్రోట్. తెప్పించు, మానేస్తే మనిషికి డీటెయిల్స్ ఎందుకు, ఇంకా మళ్ళీ పాఠాలు నాకెందుకు, లెక్చర్ ఎందుకు ఇవ్వడం అన్నట్టుగా. ఎస్, ఆ స్థాయికి వచ్చేసారు పిల్లలు. అంటే ఏంటి ఇదంతా ఇంటర్నెట్ ప్రభావం అనుకోవాలి. సామాజిక, మనం ఇంతకుముందు మానవ సంబంధాల మీద వేసాం, దాంట్లో కంటిన్యూషన్ ఇది ఒక రకంగా చెప్పాలంటే. ఈ రెండైతే మరీ ఘోరం. 10th క్లాస్ పిల్లలు వాళ్ళ ప్రిన్సిపాల్ని ఆమె దగ్గర డబ్బులు ఉంటాయని చెప్పి ఇంటిలోకి వచ్చి ఆమె దగ్గర డబ్బులు కొట్టేసి, ఆమె తెలుసు వాళ్ళ అమ్మ నిద్రలో పొడి చంపించింది కూడా కాదు, ఎదురు కనిపించారు వాళ్ళు, బాబు అని కూడా పిలిచారు ఆమె. ఇంకెంతకంటే ఘోరం ఏముందండి. వాళ్ళకి కామన్ సెన్స్ లేదా, దొరికిపోతామని తెలియదా, రోడ్డు అంతా కెమెరాలు ఉన్న విషయం తెలియదా. దానికంటే గొప్ప విషయం అంటే, నాకు ఈ డబ్బులు కావాలి, జల్సా చేయాలి, ఈ డబ్బులతో మేము కనీసం 1 రోజులని షికారు చేయాలి, 1 రోజులని తిరగాలి, లేదు జల్సాలు చేయాలి, లేదు మొబైల్ కొనుక్కోవాలి, లేదు గంజాయి తాగాలి, లేదా మందు కొట్టాలి. ఇంత నికృష్టంగా ఆలోచిస్తున్న తప్ప పరిణామాల గురించి ఆలోచించట్లేదండి. పరిణామాల గురించి ఆలోచించే వయసు కాకపోవడంతో ఈయన అనర్థాలు. అసలు ఇది కూడా ఒక విచ్చలవిడితనంగా మనం భావించవచ్చు అంటారు. ఎందుకంటే పిల్లల్లో ఒక జల్సాతనం, ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ ఇవి బాగా అలవాటు పడిపోతున్నారు. దీనికి కారణం చూపించే పబ్బులు, క్లబ్బులు, ఫోన్లు, వాటి ద్వారా వచ్చే పరిణామం వల్లే అంటారా వీటిని? ఇప్పుడు మీరు అనండి, ఇప్పుడు ప్రిన్సిపల్ మేడంని, రూపారెడ్డి గారిని చంపిన ఆ పిల్లలు ఈ మొదటిసారి నేరస్తులు ఎలా అవుతారండి? అంటే ఇంతకుముందు కూడా గతంలో చేసే ఉంటారు. అంటే చేశారని కాదు, ఆ నేర ప్రవృత్తి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న విషయం ఎవరో ఒకరు చూసే ఉంటారు. తోటి పిల్లకని తెలిసే ఉంటుంది. అందరికంటే ముఖ్యంగా వాళ్ళ అమ్మా నాన్న కూడా తెలిసే ఉంటుంది ఇలాంటి పిల్లలు. అంతేకాకుండా ఆ స్కూల్లో మీరు పోలీసులు కూడా అడిగారు, ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు ఆ కోణంలో కూడా బయటపడ్డాయి అవన్నీ. సో మీకు నేరస్తులు ఎవరో, నేర ప్రవృత్తి ఏంటో, ఆ నేరాల ఆలోచనలు ఎలా ఉంటాయో అది నిశ్శబ్దంగా మనసులోనే పెట్టుకోరు, బయటకు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. వాళ్ళు సరిగ్గా చదవరు, సమయానికి కాలేజీకి రారు, లేదు క్లాసెస్ రారు, లేదు ఇంకో కొంతమంది అల్లరి చేస్తారు. ఇలాంటి నేచర్ కనిపిస్తుంటుంది. ఇలాంటి వాళ్ళ విషయంలోనే ముందు జాగ్రత్తగానే మనం పనిష్ చేయగలిగితే, లేదు వాళ్ళకి అంటే ఏంటి, మీకు ఒక సెమీ జైలు అంటే జైలుకి వెళ్ళడం కాదు, సొసైటీ వాళ్ళకి సెమీ. ఇప్పుడు స్కూల్ ఉంది,
ఒక స్కూల్లోనే ఓ దగ్గర ఒక కొద్ది రోజుల పాటు ఇప్పుడు మనం చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఇలాంటి పనులు చేస్తున్న స్కూల్ పిల్లల్ని నిల్చోబెట్టేవాళ్ళు, అవును. ఎండలో నిల్చోబెట్టేవాళ్ళు, నీల్ డౌన్ చేసేవాళ్ళు. చేయించేవాళ్ళు. అవును. అంటే ఇంకోసారి అలా చేయకూడదు. అవును. ఇది ఈ మధ్య మిస్ అయిందండి పిల్లల్లో. నిజంగా లేదు కూడా అసలు. లేదు ఇవి కనుక. ఒకవేళ ఉన్న పేరెంట్సే వెళ్ళి మా పిల్లల్ని ఎలా కొడతారు ఏంటి సో అన్నట్టు ఇది చిన్నప్పటి నుంచి ఇలాంటి చిన్న చిన్న మైనర్ శిక్షలని వాళ్ళకి వేసి వాళ్ళకి జ్ఞానోదయం అయ్యేటట్టుగా చేసి చెడ్డ ఆలోచనలు రాకుండా చేయగలిగితే, ఇప్పుడు స్కూల్ అంటేనే క్రమశిక్షణ నేర్పాల్సింది. అవును. స్కూల్ అంటేనే అక్కడ భారత పౌరులు మీరు అన్నారే అది తీర్చిదిద్దే సంస్థ అది. అక్కడే ఇలాంటి నేరస్తులు తయారు చేసే పరిస్థితి వచ్చిందంటే ఇక మన విద్యా వ్యవస్థ ఎక్కడికి పోతుంది? మనం రేపొద్దున వీళ్ళు ఇంకేం చేస్తారు? ఒకవేళ వాళ్ళు దొరకకపోతే, దొరికారు కూడా సరిపోయింది, దొరకపోతే ఇంకా ఇంకెన్ని నేరాలు చేసేవాళ్ళు, ఎన్ని ఘోరాలు చేసేవాళ్ళు, ఇంకెన్ని ఘోరాలు చేసేవాళ్ళు. సో మనం ఆలోచించాల్సింది వీళ్ళని పరివర్తన తీసుకురావడం ఎట్లా. వీళ్ళ మీద మనం చచ్చిపోవడం కాదు కదా మన పని. ఈరోజు వీళ్ళు చంపారు, అసలు ఎక్కడ దొరకకపోతే వాళ్ళ అమ్మ నాన్న చంపేస్తారు. ఇందాక వాళ్ళ తాతను చంపేసినట్టు ఇంకోసారి వాళ్ళ అమ్మని చంపుతారు, వాళ్ళ నాన్నని చంపుతారు. వాళ్ళకి కావాల్సిన డబ్బులు జలసా. సో ఈ జలసాని, ఈ గంజాయిని, జలసాని, మందుని వీటికి పిల్లల్ని యూత్ని దూరంగా చేసే ఒక ప్రక్రియ కావాలండి. ఒక వ్యవస్థ కావాలి, ప్రభుత్వ పరంగా కావచ్చు, సమాజ పరంగా కావచ్చు, అవేర్నెస్ క్యాంపులు కావచ్చు, స్కూల్లోనే. మీరు ముందు చెప్పాలి. మీరు అనుకుంటున్నారు, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు కొన్ని కాలేజీలో కొన్ని స్కూల్స్లో ఉమ్మడిగా ఒక సమావేశం పెట్టి నేరాల మీద ఇలా జరిగితే ఏం జరుగుతుంది, ఇలాంటి వాళ్ళు ఎలా ఉన్నారు, అది కూడా మనకి ఎప్పటికప్పుడు చెప్పగలిగితే అలాంటి క్లాసెస్ అంటే మీకు ఎవరి నుంచి మానసిక వికాసం గురించి బోధించే వాళ్ళ చేత కానీ, లేకపోతే సొసైటీలో గొప్ప వ్యక్తుల చేత కానీ, వీళ్ళకి ఒక సామాజిక విషయాల మీద కూడా పాఠాలు చెప్పగలిగితే, అది కూడా మన పాఠశాలలో క్లాసుల్లో ఒక భాగం కాగలిగితే, లేదు కనీసం ఉపన్యాసం చెప్పగలిగితే రేపొద్దున ఏం జరుగుతుంది, మీరు చదవకపోతే ఏం జరుగుతుంది, నేరం చేస్తే ఏం జరుగుతుంది, ఎటువంటి శిక్షలు విధిస్తారు, ఇప్పుడు వాళ్ళ కొంతమంది జీవితాలు ఏమున్నాయి. ఇప్పుడు మీరు సినిమాలోకి వెళ్ళగానే ఏదైనా మత్తు పదార్థాలు తింటేను, ఏదో పొగాకు నమిలితే ఏం జరుగుతుంది అన్నది మనం అందరం చూస్తున్నాం, పిల్లలు కూడా చూస్తున్నారు. ఏమండి, అలాగ స్కూల్లో కూడాను ఖచ్చితంగా ఒక వ్యవస్థ ఉండాలి. నేరం జరిగితే, నేరాలు చేస్తే దానికి కనుక మీరు సహకరించినా, డైరెక్ట్ ఇండైరెక్ట్ సహకరించినా మీ లైఫ్ ఏమవుతుంది అని చెప్పగలిగిన పాఠాలు మనం క్లాసులు ఇవ్వగలిగితే కొంచెం తగ్గుతుంది అనేది మనం అనుకోవాలి వీళ్ళ గురించి. సరే, ఇప్పుడున్న టైంలో ప్రతి ఒక్కరిది లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజ్లో ఉంది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు లేవు, జాయింట్ ఫ్యామిలీస్ చాలా తక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇండిపెండెంట్ అవ్వదంటే ఇండిపెండెంట్గా ఉండడం, తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, హాస్టల్స్లో పెట్టడం, ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడం, అది కూడా ఒక ప్రభావం చూపుతుందంటారా పిల్లల్లో? 100% అండి. మొబైలే కదా మెయిన్. ఇప్పుడు అవన్నీ అవి దూరంగా ఉన్నాయి, మొబైల్ దగ్గర అవుతుంది. మొబైల్ ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటున్నారు, యూట్యూబ్లో ఎలా చంపాలో చూసారట. యూట్యూబ్ చెబుతుందట, ఆ యూట్యూబ్ని అరెస్ట్ చేయాలి ఫస్ట్. అంతే కదండి. ఇప్పుడు యూట్యూబ్ చెబుతుంది, లేదా ChatGPT చెబుతుంది అంటే దీన్ని ఏమన్నా దీనికి ఏం చేయాలి మనకు అర్థం కావట్లా. వాళ్ళు కూడా పార్టీ చేయాలి ఇలాంటి వాటిలో. యూట్యూబ్ చూసే నేర్చుకుంటా, బాంబులు యూట్యూబ్ చూసి నేర్చుకున్నారంటే అట్లాంటివి ఎందుకు పెడుతున్నారు? ఆ కంటెంట్ ఆపలేదు యూట్యూబ్, ఆపలేనప్పుడు యూట్యూబ్ని ఆపాలి. మీకు ఇది చైనాలో సాధ్యం కాదండి. యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ చైనాలో ఉండదు, వాళ్ళకి వేరే ఉంటాయి. సో వాళ్ళు చేయగలిగితే మనం ఎందుకు చేయలేకపోతున్నాం? నేర ప్రవృత్తిని ఇలా పెంచుకుంటూ పోతే ఎంతమంది టీచర్లు, ప్రిన్సిపల్ చంపుకుంటాం, ఎంతమంది అమ్మానాలను చంపుకుంటాం, ఎంతమంది తాతలు చంపుకుంటాం. అర్థం చేసుకోవాలి కదా ప్రభుత్వం. తల్లిదండ్రుల తర్వాత గురువే అంటారు, గురువే దైవం కదా. గురువే దైవం అనుకున్న వాళ్ళని ఈ రాక్షసులు చంపేశారంటే అంత చిన్న వయసులో డబ్బుల కోసం భయం పోయి, భక్తి పోయి నేర ప్రవృత్తిలోకి వచ్చేసారంటే ఆ నేర ప్రవృత్తిని ఆపగలిగిన స్థాయి స్కూల్కి, కాలేజీలకి లేకపోతే రేపొద్దున వీళ్ళందరూ వచ్చి నేరస్తులు తయారవుతారు సొసైటీలో. సో మనం అక్కడ మీరు ఏమంటున్నారు, ఇంజనీరింగ్ చదువుతారా, డాక్టర్ కోర్స్ చదువుతారా అని చిన్నప్పటి నుంచి అంటున్నాం. వేరే కోర్సులు చచ్చిపోయాయి. అసలు సామాజిక శాస్త్రమే లేకుండా పోయింది. సోషల్ సైన్స్ లేదు. సోషల్ సైన్స్ ఎక్కడ కనిపిస్తుంది మీకు? వాటి మీద ఎవరు కాన్సన్ట్రేషన్ చేస్తారండి? సో సామాజిక విషయం అంటే ఏంటంటే చరిత్ర అనేది కూడా పిల్లలకు తెలియదు అసలు. 10th క్లాస్ తర్వాత అది లేకుండా పోయాయి, ఆ చదువులు లేకుండా పోయాయి. మీకు అనేక దేశాల్లో మీకు మిగతా ప్రొఫెషనల్ కోర్సులు ఈ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయండి. కేవలం 3-4 సబ్జెక్ట్సే కాదండి, 10-15 సబ్జెక్టులు ఉంటాయి. అక్కడ చరిత్ర ఉంటుంది, కల్చర్ ఉంటుంది, ఇంకా సామాజిక అంశాలు ఉంటాయి, అలాగే పాలిటీ ఉంటుంది, పాలిటిక్స్ ఉంటుంది. ఇవన్నీ మిగతా సబ్జెక్ట్స్, డాక్టర్ కోర్సులు ఇవన్నీ కలుస్తాయి, అలాగే ఇంజనీరింగ్ కోర్సులు కూడా ఇవన్నీ కలుస్తాయి, MBA కోర్సులు ఇవన్నీ కలుస్తాయి. కేవలం ఆ 3 సబ్జెక్టులు చేసేసి డాక్టర్లు అయిపోతే వాళ్ళ
ఇప్పుడున్న టైంలో అదే కదా, పిల్లల్లో కూడా తల్లిదండ్రులు మెయిన్ మ్యాథ్స్ నేర్చుకో, బైపీసీ నేర్చుకో, నేర్చుకునేవ్వండి. కెమిస్ట్రీ, ఎస్, నేర్చుకోండి, మంచిదే. అవి మీకు వృత్తికి ఉపయోగపడతాయి. మరి ఆ వృత్తిలో మీరు గొప్ప డాక్టర్గా తయారవ్వాలి, లేదా గొప్ప ఇంజనీర్గా తయారవ్వాలంటే ఆ గొప్ప ఎక్కడి నుంచి వస్తుందండి? మిగతా అంశాలు చదివితే కదా. ఆ మిగతా అంశాలు కూడా మనం పక్కన పెట్టేస్తున్నాం. ఆ మిగతా సైన్స్ పాఠాలు కనుక నేర్చుకోగలిగితే గొప్ప డాక్టర్, గొప్ప ఇంజనీరు, గొప్ప వ్యాపారవేత్త, సంస్కారవేత్త కూడా అవుతారు. ఎస్, మంచి మాట అది. మంచి సంస్కారవేత్త అవుతాడు. అది రావాలంటే మిగతా సబ్జెక్ట్స్ కావాలి. ప్రపంచంలో అనేక దేశాలు అవి ఉన్నాయి, మన దగ్గర లేవండి. ఎప్పుడు 10th క్లాస్లో కొన్ని గొప్ప కనిపిస్తాయి, ఆ తర్వాత అది చిన్న వయసు, ఆ తర్వాత క్యారీ ఫార్వర్డ్ అవ్వట్లేదు ఆ సబ్జెక్ట్స్, అక్కడితో ఆగిపోతున్నాయి. సో మీకు సంస్కారం రాకుండా పోతుంది. కానీ ఇప్పుడున్న టైంలో అయితే తన నీడని కూడా తను నమ్మేటట్టుగా లేకుండా తయారవుతున్నారు సార్. జనాల్లో చూస్తే, మనం ప్రజల్లో చూస్తే ఇలాంటి సంఘటనలు చూస్తే ఇంకా ఎక్కువగా భయం వేస్తుంది. చూడండి, ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో ఒక చోట ఒక అమ్మాయి షూటర్ ట్రైనీ, ఒక ట్రైనీ షూటరు పరిచయం. ట్రైనీ షూటర్ అంటే ఈ అమ్మాయి టీచర్ కూడా కాదు, అంటే లాంగ్ రిలేషన్స్ ఉండవు. కొంతకాలం 1 గంట 2 గంటల సంవత్సరం రోజు వెళ్ళి ఒక వారం రోజులు 10 రోజులు ఒక షూటింగ్ ఏదో నేర్చుకుంటుంది, ఆమె రైఫిల్ షూటింగ్ ఏదో. ఆ అమ్మాయిని అతను వలలో పడి, ఆ తర్వాత ఆ కుటుంబంలోకి అతను వచ్చి వీళ్ళ ప్రాపర్టీస్ మొత్తం అతని చేతిలోకి లాక్కొని మొత్తం ఇంటిని తన కబ్జాలో పెట్టుకొని గుప్పిట్లోంచి రాలేని ఆ తల్లిదండ్రులు, ఆ అమ్మాయి మొత్తం ఆ కుటుంబం ఏ స్థాయిలో అయిందంటే, ఆయన పాపం ఒక గవర్నమెంట్ ఆఫీసరు, ఆయన చివరికి ఆయన భార్య వాళ్ళిద్దరు కలిసి సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఒక నదిలో దీంట్లో దూకి చనిపోవాల్సి వచ్చింది. అంటే ప్రజలు చూసారు ఎలాగండి అంటే, నేర ప్రవృత్తి యువతల్లోనూ, కుర్రాల్లోనూ, చిన్నపిల్లల్లోనూ అది డెవలప్ అయితే పెద్దకి ఇలా తయారవుతున్నారు. ఏమండి, ఇప్పుడు దీన్ని ఎక్కడ కట్టడి చేస్తామని కాదు, కానీ కట్టడి చేయడం మన వల్ల కాని పని. తయారు కాకుండా చూడాలి. ఆ తయారు కాకుండా చూడాలంటే ఖచ్చితంగా మన పాఠాల్లో, మన సామాజిక విషయాల్లో ఖచ్చితంగా వీటి గురించి చెప్పగలిగిన వాళ్ళు ఉండాలి. అది కూడా చిన్నప్పటి నుంచి. అదే ఇప్పుడు చెప్పాడు, వీడెవడో పెద్ద చెప్పొచ్చాడు అన్న ఏజ్లో మనం చెప్పలేము, వాళ్ళకి ఏమీ చెప్పలేం, వాళ్ళకి నేర్చుకోవాలి తప్ప. చిన్నప్పటి నుంచి అదొక సబ్జెక్ట్ అవ్వాలి, అది నేర్చుకోవాలి. నేను పిల్లల్లో ఒక భయం, ఆ సంస్కారం అవి చిన్నప్పటి నుంచి నేర్పుతూ ఉంటేనే కూడా కొంచెం. చూడండి, 27 కత్తిపోట్లు ప్రిన్సిపాల్ పొడి చేసి చంపేశారంటే, అది సినిమాలో చూస్తేనే మనము బాగా తీసేయండి రా అంటాం మనం. అట్లాంటిది ఆ పిల్లాడు అలా చంపుతూ ఉన్నాడంటే, అబ్బాయి మైండ్ సెట్ని మనం అసలు అంచనా కూడా వేయలేం సార్. మామూలు కాదు కదండి. అయితే ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఏమైందండి, వాళ్ళేమో చిన్నపిల్లల జైల్లో పంపించారు, జువెనల్ కోర్టులో దాంట్లో అరెస్ట్ చేసి పెడతారు. వాళ్ళకి ఏం పెద్ద నేరస్తులు కారు వాళ్ళు, అంటే మెచ్యూర్ నేరస్తులు. చేసే పనులు మాత్రం ఘోరమైన కానీ శిక్షలు మాత్రం చిన్న శిక్షలు అవుతాయి. అట్లాంటి వాళ్ళు కూడా దీనిలో తప్పించాలండి. ఇప్పుడు వయసు కారణంగా దాని సరిపడా పనులు చేస్తే మనం శిక్షించని తప్పించవచ్చు, కానీ అంతకంటే పెద్ద పనులు చేస్తున్నప్పుడు వీళ్ళు ఎలా వదిలేస్తారు? అలాగే ఉండాల్సిందే కదా. ఇప్పుడు అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేరం చేస్తున్న వాళ్ళ వయోపరిమితిని ఇంకా తగ్గించాలి. నేరం చేస్తున్న వాళ్ళకి శిక్షించడం మనం పెట్టుకున్న ఏజ్ ఏది ఉందో, మెచ్యూరిటీ ఏజ్ ఉందో అది ఇంకా తగ్గించాలి, బాగా తగ్గించాలి. లేదా ఇలాంటి వాళ్ళు ఇంకా డైరెక్ట్ పెద్ద జైలుకి వెళ్తాడు వీడు. జస్టిఫై చేయలేకపోతున్నాను సార్. ప్రతి ఒక్క రిలేషన్, మదర్, ఫాదర్, తాతమ్మలు, పిల్లలు, ఎవరినైనా ఏ రిలేషన్ అయినా మనం ఒక జస్టిఫై చేయలేకపోతున్నాం. ప్రతి ఒక్కరి మైండ్ సెట్ కూడా ఎలా వెళ్తుంది అన్నది మనం ఒకటి అంచనా వేయలేకపోతున్నాం ఇప్పుడు. ఖచ్చితంగానండి, ఇదంతా నెట్ ప్రభావమే, అందులో డౌట్ ఏం లేదండి. ఫోన్ ప్రభావం. దాన్ని మనం ఆపగలిగిన స్థాయి అయితే మనకు లేదు. ప్రభుత్వానికి ఉంది, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మిగతా అనేక దేశాలు పట్టించుకోవట్లేదు. మనకి ఏది కావాలంటే దాంట్లో దొరుకుతుంది. కానీ ఇందులో ప్రభుత్వం కూడా చాలా చర్య ఉంటుంది సార్, ఖచ్చితంగానండి తీసుకోవాలండి. ఇప్పుడు మీరు ఆలోచించండి అమ్మా, ఇప్పుడు ఒక ప్రిన్సిపాల్ని మర్డర్ చేసినప్పుడు నిన్న ఎస్పీ గారు ఏమన్నారంటే, ఎన్ని టీంలు ఏర్పాటు చేశారు ఆ పట్టుకోవడానికి, ఎన్ని రకాలుగా ఏర్పాటు చేశారు, వాళ్ళ కుటుంబాలు ఏమైనా గొడవలు ఉన్నాయా, అదొక టీం. వాళ్ళ హస్బెండ్ని కూడా 3 రోజుల పాటు ఇంట్రోగేట్ చేశారు. ఇంతమంది దాని మీద పనిచేస్తున్నప్పుడు ఎన్ని లక్షల ప్రభుత్వానికి ఖర్చు వచ్చింది ఆ నేరస్తులు పట్టుకున్నప్పుడు? ఎంతమంది దాని మీద ఎన్ని గంటలు పనిచేసి ఉంటారు? ఊరికే కాదు కదా ఆ మ్యాన్ అవర్స్ కానీ, ఎక్స్పెండిచర్ కానీ. అది మనం అంతకంటే తక్కువ పైసలో ఖర్చు పెట్టగలిగితే ప్రభుత్వాలు, ఇది ప్రాథమిక స్టేజ్లో ఇవి జరగకుండా ఉంటాయి కదా. మెడిసిన్లో ఒక సూత్రం మీకు తెలుసు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఆ ప్రివెన్షన్
ముందుగానే తీసుకుంటే ఇంతవరకు ఇంత అవసరం ఘోరాలు లేదు రావు కదా. కదా. సో మన పిల్లలకి ఆ కల్చర్ రావాల్సిందే, నేర్పాల్సిందే. పాఠాలను నేర్పాలి, సామాజిక అంశాలు నేర్పాలి. ఇప్పుడు మీరు స్పోర్ట్స్ ఖచ్చితంగా చేశారు, అలాగే మీకు ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ పర్యావరణం మీద ఒక పెట్టారు. ఇది కూడా ఇలాంటి ఇలాంటిది కూడా పెట్టాలి. పెట్టాల్సింది. పెడితే మీకు ఇంకొంచెం వాళ్ళకి అర్థమవుతుంది, అట్లీస్ట్ వాళ్ళకి అర్థమవుతుంది. కొత్త నేరస్తులు రాకుండా ఉంటారు. ఉంటారు. అవును. అదే. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.